వరంగల్ నగరంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలని మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానించామని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, నగర పరిధిలోని అన్ని చెరువులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. నయీం నగర్ నాలా ముంపు ప్రాంతవాసుల కష్టాలు తీర్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్న ఆమె, హైదరాబాద్ తర్వాత వరంగల్ను అంతటి సిటీగా మార్చాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని సురేఖ అన్నారు. గత ప్రభుత్వంలో గుట్టలుగా ఉన్న సీఎం హెల్త్ రిలీఫ్ ఫండ్ తమ ప్రభుత్వంలో క్లియర్ చేస్తుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాచుకోవడమే తప్ప ఏమీ చేయలేదని విమర్శలు చేశారు మంత్రి కొండా సురేఖ. అమలు చేసిన సందర్భంలో చేసిన వాటి గురించి మాట్లాడకుండా చేసే వాటి గురించి ఇంకా చేయట్లేదు అని విమర్శలు చేస్తూ మాట్లాడడం చాలా బాధాకరం. అయ్యా, మీరు ప్రభుత్వం నడిపిన వాళ్ళు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో తెలిసిన వాళ్ళు ఈరోజు మాకు ఏ పద్ధతిలో ఈ ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పారో మీ అందరికీ కూడా తెలుసు. లక్షల కోట్ల అప్పులు చేసి ఈరోజు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నెత్తి మీద పెట్టారు. ఈరోజు ప్రజలను అడుక్కు తినే పరిస్థితికి తీసుకొచ్చి ఈరోజు తెలంగాణను మొత్తానికి కూడా మీరు మింగేసి ఈరోజు కోట్ల రూపాయలు దండుకొని కూర్చున్నారు. ఈ ప్రభుత్వం అయినా కూడా భయపడకుండా, బాధపడకుండా ధైర్యంగా ఈరోజు 1వ తారీఖులోనే మరి ఎంప్లాయీస్కి జీతం ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు రైతులకు రుణమాఫీ పెద్ద ఎత్తున చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏదైనా కల్పించిన ప్రభుత్వం